హాయ్ వ్యూవర్స్, ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఒక వంట నూనెకి సంబంధించి అమ్మ చేసింది మిస్ అంటూ చెప్తుంది. అంటే నూనె అనేది ఎక్కడ తగలకుండా బాగా టేస్టీగా ఉండటం లైక్ ఆవేలో అది. తర్వాత అంబికా దర్బార్బతి యాడ్లో కనిపించింది, ఇలా మరికొన్ని యాడ్లో కనిపించింది. ఆ తర్వాత ఎందులో కనిపించిందండి? కృష్ణగాడి వీరప్రేమగాథలో కనిపించింది, బ్రహ్మోత్సవంలో కనిపించింది, ప్రేమంలో కనిపించింది, అజ్ఞాతవాసులో కనిపించింది. ఇలా మరికొన్ని సినిమాల్లో మన తెలుగుకు సంబంధించి తమిళం కూడా బాగానే కనిపించింది. ఈ అమ్మాయి పేరేంటి? అవంతిక వందనపు. ఓకే, ఈ ప్రొఫైల్ మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా కనిపించింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటి, హాలీవుడ్లో దుమ్ము దులిపేస్తుందండి. మొన్న జనవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ అయింది మీన్ గర్ల్స్ అని చెప్పే సినిమా. ఆ మీన్ గర్ల్స్ ఊపేస్తూ ఉంది హాలీవుడ్ని. అందులో లీడ్ క్యారెక్టర్ ఈ అమ్మాయి. అండ్ అంతకుముందు స్పిన్ అని చెప్పేసి ఇంకో మూవీ చేసింది, అది కూడా బాగానే మంచి గుర్తింపు తెచ్చింది. టాలీవుడ్ చైల్డ్ నటి ఏంటి? ఎక్కడో హాలీవుడ్లో వెళ్ళేసి దుమ్ము దులపటం ఏంటి? అసలు ఏంటి సార్ మ్యాటర్ అంటారా? ఈ అమ్మాయి బై బర్త్ కాలిఫోర్నియాలో జన్మించింది. సో అమెరికాలో కాలిఫోర్నియాలో జన్మించింది. సో వాళ్ళ పేరెంట్స్ మన తెలుగు వాళ్ళే. అయితే ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా నటనలో దాన్ని ఏమనాలి, ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నారు. ఈమెకి ఇష్టం, ఇంకా తెలిసిన వారి ద్వారాగా మన తెలుగు సినిమాలో వాటిలో నటించింది. మళ్ళీ అతను చదువు కంటిన్యూ చేసుకుంటూనే ఇంకా అక్కడ మళ్ళీ టీనేజ్ వయసు దాటింది, నెమ్మదిగా వచ్చేసి ఇంకా అడల్ట్ ఏజ్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇంక ఈ మూమెంట్లో ఇంకా ట్రైనింగ్ ఫాస్ట్ అప్ చేసినట్టున్నారు, ఆఫర్స్ వచ్చాయి. అలా స్పిన్, ఆ తర్వాత వచ్చేసి మీన్ గర్ల్స్ అని చెప్పేసి సినిమాలో నటించింది. ఈ అమ్మాయి పుట్టింది 2005లో, ఇది వచ్చేసి 2024. సో 18+ అంటే 19 అన్నట్టే ఏజ్ కూడా. సో 19 సంవత్సరాల వయసుకే టాలీవుడ్లో నటించినటువంటి బాలనటి, చైల్డ్ ఆర్టిస్ట్ ఈరోజు హాలీవుడ్లో స్టార్ హీరోయిన్ పొజిషన్కి వెళ్ళేసరికి అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో అమ్మాయి పేరేంటి? అవంతిక వందనపు. మన తెలుగు అమ్మాయి, బట్ అక్కడ సెటిల్ అయిపోయి అన్నారు. ఇంకా హ్యాపీగా హాలీవుడ్లోకి ఎంట్రీ అయిపోయి ఇంకా అవేలో మూవ్ అయిపోతా ఉంది. సో మీలో ఖచ్చితంగా ఒకళ్ళెవరో కామెంట్లు పెడతారు, సార్ డ్రెస్సింగ్ అది అమ్మాయి బాగాలేసారు, అది సరే ఏం చేయరు. ఆ హాలీవుడ్ అంటేనే ఇంకా వాళ్ళ కథ వేరే. మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి ప్రియాంక చోప్రా, దీపికా పదుకొని వీళ్ళు నటించారు హాలీవుడ్ సినిమాలో. వాళ్ళ అవతారాలు ఎట్లా ఉన్నాయి? ఓ అబ్బాయి వాళ్ళ గురించి చెప్పకండి, బాలీవుడ్లోనే చూడలేకపోతున్నాం వాళ్ళని అంటారా? ఇంకా మనం ఏం చేయలేం. సో నటన చూద్దాం, వాళ్ళకి వచ్చిన పేరుని చూద్దాం అనుకుంటే ఆ వంతకి అభినందించండి.